పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8 ఇంక్లైన్ కాలనీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ మేరకు 8 ఇంక్లైన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో పరిసర ప్రాంత మహిళలకు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడారు. మా గురించి మేము ముగ్గులేయండి అని ఏ ఒక్కరు కూడా తెలియదు. వాస్తవం కూడా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ కూడా పెట్టలేదు. మమ్మల్ని అడిగేటప్పుడు అన్న మీరు బీఆర్ఎస్ పార్టీ కదా, మరి మా కాంగ్రెస్ వాళ్ళు రావచ్చా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కుచ్మినాయి అంతా మన అక్క జిల్లాలో మీరు ఎవరైనా రావచ్చా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మీరందరూ కూడా వచ్చినందుకు సంతోషిస్తూ, అలాగే కొందరు కేసీఆర్ మీద అభిమానంతో వాళ్ళు ఎవరైతే తెలియదు జై కేసీఆర్ జై తెలంగాణ రాయడం జరిగింది. అంటే కేసీఆర్ తెచ్చిన పథకాలు ప్రజలలో ఇంకా నిలిచి ఉన్నాయంటే మనము ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న సింగరేణి వేడుకలను ప్రతి సంవత్సరం మనము ఘనంగా నిర్వహించుకునేది. కానీ ఈసారి ఏమైంది, ప్రజలందరూ అడిగారు, అరే ఏందన్నా ఈసారి మైకి పెడతలేరు, గ్రౌండ్ ప్రోగ్రాం చేస్తలేరు. సింగరేణి పుట్టిందే ఈ మన కార్మికుల గురించి. ఇన్ని సంవత్సరాల సందర్భంలో ఎప్పుడు కూడా సింగరేణి వేడుకలు జరపకుండా ఉండడం లేదు, కానీ ఈసారి ఎందుకు జరపడం లేదని చెప్పి చాలా మంది క్వశ్చన్లు వేయడం జరిగింది. సో అది పెద్ద విషయం, మేము దాని గురించి చెప్పదలుచుకోలేదు. కానీ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించవలసిన టైం ఉన్నది. ఎందుకనంటే అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు తేడా ఏంటిది, అప్పటి కేసీఆర్ ఇవ్వకుండా ఇచ్చిన పథకాలేంటి, హామీలు ఇవ్వకుండా ఇచ్చిన పథకాలేంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక హామీలు ఇచ్చి దాచిపెట్టే పథకాలేంటి అని ఏం చేసిండు అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 20-30 వేల సింగరేణి జాబులు యువత ఎక్కింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కార్య నియామకాలు లేక వాళ్ళు రిటైర్డ్ అవుతారు. అయ్యో మా కొడుకుల బతుకు ఆగమైతుంది అని అంటే ఇక్కడ నిరుద్యోగం పెరుగుతుంది. సింగరేణి కార్మికుడు ఎక్కుతనే వాళ్ళ కింద మేము నిరుద్యోగం బతుకుతాము. చాకలైతేంది, మంగళైతేంది, ఎవరైతేంది ఇట్లా బతకడానికి అవకాశం ఉన్న ఈ సింగరేణిలో ఇప్పటి వరకు నిజంగా కూడా మరి ఈ కార్య నియామకాలు చేపడతలేరు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు రాబోయే అంటే మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం, మిమ్మల్ని ఆశిస్తలేము. మేమైతే ఒకటి మా ఇక్కడ ఉన్న యువత రేపు మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి కూడా వస్తున్నారు. మీరు మాకు కొంచెం సహకరించాలని కూడా వేడుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రోగ్రాం యొక్క పెద్ద మరి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి రామగుండం నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా 8 ఇంక్లైన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో ఈరోజు 276 మంది పార్టిసిపేషన్ తోని అత్యంత ఘనంగా ఈ యొక్క ముగ్గుల పోటీలను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో టీబీజీకే సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని ఇంటింటా జై తెలంగాణ జై కేసీఆర్ అని ముగ్గులేసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడబిడ్డలకు చీరల పంపిణీ కూడా చేయడం జరుగుతున్నది. ఇంట్లో 276 మందికి చీరలు ఇవ్వడంతో పాటు ప్రైజ్ మనీ, మొట్టమొదటి ప్రైజ్ 10,000, రెండో ప్రైజు 5,000, మూడో ప్రైజు 3,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు సంక్రాంతి పండుగ నాడు మీరు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు తప్పకుండా మళ్లీ జై తెలంగాణ జై కేసీఆర్ అని ముగ్గులు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో గొప్పగా పరిపాలన చేసిండ్రో మళ్లీ వారి పరిపాలన కావాలని కోరుకోవాలని సంక్రాంతి పండుగ సందర్భంగా మేము ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.